హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్లో సైరాని వ్లాగ్స్. ఈరోజు నేను మీకు హెల్తీ రెసిపీ చూపిస్తాను. ఒకటి కొర్రలతో బిస్బెల్లా బాత్ అనమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అదే మిలెట్స్ అంటే కొర్రలు, తెలుగులో కొర్రలు అంటారు అనమాట దీన్ని. సో పప్పు, ఈ కొర్రల్ని రెండింటిని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ నానబెట్టి పెట్టాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఇప్పుడు రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఇది ఆయిల్లో వేగిన తర్వాత కలమక్ వేసుకోవాలి. దీంట్లో ఏమేమి వేసుకోవాలి అంటే మునక్కాయలు, రాడిష్, క్యారెట్, ఉల్లిపాయలు, కాజు, గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీరు కట్ చేసిన ఉల్లిగడ్డ ఆయిల్ వేసుకున్నాం కదా, అది కొద్దిగా వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసేస్తాను. ఇప్పుడు కాజు వేస్తాను. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా నూనెలో ఉడికిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో కూడా ఉడకాలి కొద్దిగా నూనెలో. కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీంట్లో 1 చెంచా కారం వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి అన్నమాట. దీన్ని ఇలా కలిపేసి ఇది 2 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో చింతపులుసు పోసేస్తాను. దీంట్లో చింతపులుసు పోస్తున్నాను అనమాట. ఇలా కలిపేసుకొని ఈ పులుసులో ఈ కూరగాయ ముక్కలన్నీ దీంట్లో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మిలెట్స్, పప్పు దీంట్లో కలిపేద్దాం. ఈ పప్పు, కొర్రలు రెండు ఒక దాంట్లో వేసి ఉడకబెట్టాను అనమాట. పప్పు ఎలా ఉడకబెడతామో అలాగే ఉడకబెట్టాలి, కాకపోతే దాంట్లో కొర్రలు వేసుకోవాలి. రెండు ఒక దాంట్లో వేసి ఉడకబెట్టాను. కూరగాయలు చింతపులుపులో బాగా ఉడికాయి. సో ఇప్పుడు మనం ఇది మిలెట్స్ వేసేద్దాం. కొద్ది దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేయాలి స్టవ్. ఇంకా ఇది రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, కాకపోతే చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అప్పట్లో పెద్దవాళ్ళు ఇవి తినేవాళ్ళు కదా, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం కూడా ఇలాంటివి తిందాము. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్లోనే షుగరు, బీపీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామందికి. వీలైనంత మట్టుకు హెల్తీగా తిందాం. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుబాయ్లో సైరాని వ్లాగ్స్. బాయ్.